హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ భోగి నుంచి మీ పాత ఆలోచనలన్నీ తీసేసి కొత్తగా మీ జీవితం మొదలవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మేము మా పాపకి భోగి పళ్ళు పోస్తున్నాం. దానికోసం ఇలా ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేసుకొని ఇలా పెట్టేసుకున్నాం. ఈ ఐటమ్స్ అన్నీ యూజ్ చేస్తున్నాం అనమాట. ఓన్లీ 5 రకాల మాత్రమే పోస్తున్నాం. తనకి ఇది ఫస్ట్ భోగి కాబట్టి తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో చూడాలి. భోగిపళ్ళు అయితే కలుపుతాను. ఫస్ట్ అయితే వేరే బేషన్ ఒకటి తీసేసుకొని అందులో ఈ ఫ్లవర్స్ అనేవి వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను అది బంతి పువ్వులను రోజా పువ్వులు, దానిమ్మ పువ్వులు రెక్కగా ఉన్న పువ్వులు ఏవైనా పెట్టుకోవచ్చంట. సో నేనైతే ఆ పువ్వులను యూజ్ చేశాను. తర్వాత భోగిపళ్ళు, అవి రేగిపళ్ళు అనమాట. భోగిపళ్ళు కలుపుకుంటున్నాను. అంటే మనం ఎంతమంది పోసే వాళ్ళు ఉన్నారో దాన్ని బట్టి కలుపుకోవచ్చు. తర్వాత కాయిన్స్ అనమాట. 1 రూపీ 2 రూపీ కాయిన్స్ మీ దగ్గర ఏ ఉన్నా సరే అవి వేసేసుకోవచ్చు. నేనైతే 1 రూపీ కాయిన్స్ వేసాను. తర్వాతకి వచ్చేసి అక్షింతలు అనమాట. అక్షింతలను కూడా కొన్ని కలిపేసుకున్నాను దాంట్లో. అక్షింతలు కలిపేసుకున్న తర్వాత శనగలు ఉంటాయి. అవి ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకోవాలన్నమాట. ఆ శనగల్ని 4 అవర్స్ ముందు నానబెట్టేసుకొని తర్వాతకి కలుపుకోవాలి. తర్వాతకి వీటినే మనం అంటే వాయినంగా కూడా ఇస్తామన్నమాట వచ్చిన వాళ్ళకి. కొన్ని తమలపాకుల్లో పెట్టేసి మేమైతే ఇవి ఇస్తున్నాం. ఇవ్వగల వాళ్ళు శారీస్ అవి కూడా పెట్టేసుకోవచ్చు. మొత్తానికి 5 రకాలైతే వేసేసి ఇలా భోగిపళ్ళని అయితే కలిపేసుకుంటున్నాను. చూడండి. ఫస్ట్ అయితే నన్ను పోయమన్నారు ఫ్రెండ్స్ భోగిపళ్ళు. అటు 3 సార్లు ఇటు 3 సార్లు తిప్పి భోగిపళ్ళు అయితే ఎప్పుడైతే అది స్టార్ట్ చేసేవో ఆ గౌను ఆ మనుషులందరినీ చూసి మా పాప అయితే ఏడవడం స్టార్ట్ చేసింది. అసలు ఆపలేదు. మొత్తం వీడియో అయిపోయేంత వరకు కూడా ఏడుస్తూనే ఉంది. అలా ఫ్లవర్స్ అవన్నీ మీద పడుతుంటే భయం వేసిందో ఏమో కానీ ఏడ్చేసింది. అక్కడ 1 రూపీ కాయిన్ ఆగిందనమాట. అదే చెప్తున్నాను నేను, 1 రూపీ కాయిన్ ఆగింది అని చెప్పేసి. ఆ తర్వాత ఏమో వాళ్ళ డాడీని పోయమన్నారు. వాళ్ళ డాడీ వచ్చేసి తను కూడా అలాగే చేసి పోసారు. ఏడుస్తూనే ఉంది, కంటిన్యూషన్గా ఏడుస్తూనే ఉంది. ఏడుపు మాత్రం ఆపట్లేదు. ఒకటే ఏడుస్తుంది. భయపడుతుందో ఏమో కానీ ఏడుస్తుంది. అంటే తనకి కొత్త కదా, ఫస్ట్ టైం కదా, అది కొంచెంసేపు కూడా ఆగలేదు, ఏడుస్తూనే ఉంది. యాక్చువల్గా ఇంకా అంతమందిని చూసేసరికి చుట్టూ హడావిడిగా భయం వేసినట్లుంది తనకి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పాపది ఫస్ట్ భోగిపళ్ళు కాబట్టి ఏదో మాకు తెలిసినంతలో అయితే మేము పోసేసాము అలాగా. ఇదంతా కరెక్ట్గా చేసామో లేదో తెలియదు. మీకు ఎవరికైనా ఇంకా మంచిగా తెలిసినట్టయితే కామెంట్ చేయండి. తను మా పెద్దన్నయ్య అనమాట. మా పెద్దన్నయ్య కూడా వచ్చి ఎడవకు అని అనుకుంటా పోస్తున్నారు అనమాట భోగిపళ్ళు. పెద్ద మామయ్య కాబట్టి తనతో పోపించారు ఫస్ట్. అయినా కానీ ఆపట్లేదు, ఇంకా ఏడుస్తూనే ఉంది. గట్టిగా ఏడుస్తుంది అసలుకి. వెనకాల మా పెద్దన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట తను. మొత్తం పోసా. పువ్వులన్నీ అట్లా మీద పడుతున్నాయి కదా, భయం వేస్తున్నట్టుంది. ఫస్ట్ టైం కదా అది. అందుట్లో నెక్స్ట్ ఇయర్కి అయితే కొంచెం సెట్ అవుతుంది. ఇయర్ అయితే మాత్రం ఏడుస్తుంది బాగా. మా అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు అందరూ అయితే వచ్చి పోసరి ఎంతమందినైనా పిలుచుకోవచ్చు, ఎన్నైనా పోపించుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది మన పిల్లలకి దిష్టి తగలకుండా ఉండడానికి పోసేది కాబట్టి చేసుకోవడం మంచిది. మా పాపకి 4 మంత్సే. చెయ్యొచ్చా లేదా అని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్. అయితే అడిగితే చేయొచ్చు, ఏం కాదు, దిష్టి పోవడానికి చేసేది కాబట్టి ఎన్ని మంత్స్ నుంచి అయినా స్టార్ట్ చేసుకోవచ్చు అని అన్నారు. నెక్స్ట్ ఇయర్ చేద్దామంటే అప్పుడు తనకి 2nd ఇయర్ వచ్చేస్తుంది. 1 ఇయర్ లోపు నుంచే స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి మేమైతే 4 మంత్స్ అయినా సరే స్టార్ట్ చేసేసుకున్నాం. అందుకే తనకి చిన్నపిల్ల కాబట్టి బాగా ఏడుస్తుంది అవన్నీ చూసి. ఇలా 1 బై 1 అందరూ వచ్చేసి భోగిపళ్ళు పోసేసి ఆశీర్వదించుతున్నారనమాట. తనకు తెచ్చిన గౌన్లు అవన్నీ తీసుకొచ్చి కూడా ఇచ్చేశారు. అయినా కానీ ఆపట్లేదు, ఏం చూపించినా ఆపట్లేదు. అసలు బాగా ఏడుస్తుంది. బాగా ఏడుస్తుంది. ఎప్పుడు ఏడవలే. అయినా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారంటే మాత్రానికి ఏడవడం స్టార్ట్ చేస్తుంది మా పాప. ఆ గౌన్ కూడా పెద్దగా అయ్యేసరికి అలా ఉంది. మీరు కూడా భోగిపళ్ళు పోసారా లేదా మీ పిల్లలకి అనేది కామెంట్ చేయండి.
ఇలా పోయడం అంటే కరెక్ట్గా చేసామా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్కి అవన్నీ చూసుకొని మంచిగా చేస్తామన్నమాట. ఈ ఇయర్ అయితే మాకు కొత్త కాబట్టి ఇలా చేసేసాం. సో లాస్ట్కి ఇంకా మా పాప బాగా ఏడుస్తుంటే పక్కకి తీసుకెళ్ళిపోయారు. అదే శనగలు ఇప్పిస్తారు కదా, శనగలు బ్లౌజ్ పీస్ అవన్నీ ఇప్పిస్తారు కదా, అవి ఇస్తున్నాను అనమాట నేను మా వదిన వాళ్ళకి. మా పాప ఇంకా ఏడుస్తుంటే వాళ్ళ డాడీ అటు ఆడించడానికి అని చెప్పేసి బయటకు అయితే తీసుకెళ్ళారు. మా మమ్మీ అండి తను, చూడండి మా మమ్మీ దగ్గర ఎలా అసలు ఎంత ఆపుతున్నా కానీ ఆగట్లేదు, బాగా అంటే బాగా ఏడుస్తుంది. మా మమ్మీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు ఎంత ముద్దులాడుతున్నా ఆపట్లేదు. వాళ్ళందరేమో పండగ కదా హడావుడిలో ఉన్నారు, ఈమె కోసం ఇప్పటి వరకు ఆగారు. ఇంకా శనగలు అయితే ఇప్పించేశారు అందరికీ వచ్చిన వాళ్ళకి. తను మా పెద్దనాన్న, మా తమ్ముడు అనమాట. ఫైనల్గా మేనమామ కూడా పోయాలి కదా, ఇంకా మా తమ్ముడు వచ్చి ఏడుకురా అంటూ పోస్తుంటూ త్వరగా పోయిరా అని చెప్పేసి అంటున్నాను నేను. అప్పుడే కొంచెం కామ్ డౌన్ అయింది, మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది. సో మొత్తానికైతే ఇది మేమైతే ఇలా సెలబ్రేట్ చేసేసుకున్నాం భోగిపళ్ళు. తనైతే ఏడుస్తూనే ఉంది, డబ్బులు ఇస్తున్నా కానీ తీసుకోవట్లేదు. ఫైనల్గా అయితే మా అమ్మగారు వేసేసారు భోగిపళ్ళు, ఏడుస్తుందని తొందరగా కానిచ్చేసారు.